జీవితంలో మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మనల్ని పాతాళానికి తొక్కేస్తాయి. మగైనా ఆడైనా లస్ట్ కానీ, లవ్ కానీ, మ్యారిటల్ స్టేటస్ కానీ, రిలేషన్షిప్ కానీ, లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ, ఇట్లా రకరకాలు వచ్చాయి. ఒకప్పుడు పెళ్ళే ఉండేది, ఇప్పుడు రకరకాల రిలేషన్షిప్స్ ఆడ మగ మధ్య, ఇక మగ మధ్య, ఆడ మధ్య కూడా నడుస్తున్నాయి. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక వ్యక్తితో తమ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే ముందు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి 1కి 10 సార్లు కనుక నిర్ణయం తీసుకోకపోతే అది ఎంత దారుణాన్ని ఒడిగడుతుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈవిడ పేరు సూర్య, 45 సంవత్సరాల వయసున్నటువంటి లేడీ. ఈమె వీళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. వీళ్ళ పెళ్ళి దాదాపు 20 సంవత్సరాల క్రితం అవుతుంది. ఆవిడ భర్త వచ్చేసి గుజరాత్ క్యాడర్కి సంబంధించి 2003 ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్. అతను చాలా చోట్ల కలెక్టర్లుగా పనిచేసి, గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డు కమిషనర్గా కూడా పనిచేసి, దాదాపు కొన్నాళ్ళ తర్వాత తమిళనాడు ప్రాంతంకి వచ్చి అక్కడ కలెక్టర్గా ఉంటున్నటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, 2 పిల్లలు. సో ఈ కుటుంబం అంతా బాగానే ఉంది. ఆయన కూడా కష్టపడి పనిచేస్తున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ కింద మీద పడుతున్నాడు ఏదో. ఈ టైంలో ఏమైంది, ఒక వ్యక్తి, అతని పేరు హైకోర్టు మహారాజు అని పిలుస్తారు. అతని పేరు మహారాజు. హైకోర్టులో ఎక్కువగా ఈ దొంగ సాక్ష్యాలు అవి చెప్పిస్తూ ఉండటం వల్ల అతన్ని హైకోర్టు మహారాజు అని పిలుస్తారు. ఎలా పరిచయం అయిందో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఇతనితో పరిచయం అయింది. ఈ మహారాజు, హైకోర్టు మహారాజు అనేటువంటి వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం నెమ్మదిగా వాట్సాప్ చాటింగ్, డిస్కషను, ఫేస్బుక్, వీడియో కాల్స్ అక్కడ వరకు వెళ్ళి ఒక్కసారిగా రాత్రికి రాత్రి ఇంట్లోంచి లేచి వెళ్ళిపోయింది అమ్మాయి. ఆవిడ లేడీ, 45 సంవత్సరాల లేడీ, 2 పిల్లల్ని పెట్టుకుని భర్తని వదిలేసి రాత్రికి రాత్రి ఒక దొంగ సాక్ష్యాలు చెప్పుకునే హైకోర్టు మహారాజు అనేటువంటి వ్యక్తితో వెళ్ళిపోయింది. జూలై 11న మదురైలో ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, కాపురం చేస్తున్నారు, కాస్త లోకీలో సైలెంట్గా కాపురం చేసుకుంటున్నటువంటి టైంలో జూలై 11న మొన్న ఏం జరిగిందంటే, మదురైలో ఒక కిడ్నాప్ కలకలం జరిగింది. ఒక చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లికి ఫోన్ చేసి 2 కోట్లు ఇమ్మని బెదిరించారు. అంటే ఇది సెపరేట్ స్టోరీ, అది సెపరేట్ స్టోరీ. అయితే ఆ స్టోరీలో, కిడ్నాప్ స్టోరీలో ఎవడ్రా ఇది చేసింది అని మొత్తం వెతికితే ఈ హైకోర్టు మహారాజు, అతని ఫ్రెండ్ సెంధిల్ కుమార్, వీళ్ళిద్దరూ కలిసి ఈ కిడ్నాప్ డ్రామా నడిపి డబ్బులు డిమాండ్ చేశారు ఆ తల్లి నుంచి. ఎవరి బిడ్డనైతే కిడ్నాప్ చేశారు, తల్లి బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, సింగిల్ పేరెంట్ అంట. సో వెంటనే ఆ డబ్బులు ఇమ్మనేసి కిడ్నాప్ ప్రయత్నం చేస్తే పోలీసులకు ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు సెంధిల్ కుమార్ని, ఈ హైకోర్టు మహారాజ్ని. ఆ విషయం టీవీలో చూసినటువంటి సూర్య, ఈవిడ పేరు సూర్య అని ఒక లేడీ పేరు సూర్య ఇందులో ఈవిడది, అట్లా పెట్టుకుంటారేమో మరి, తను గుజరాత్ ఆవిడ, తమిళనాడు ఆవిడ. సో సూర్య అనేటువంటి వ్యక్తి ఎవరి కోసమైతే తాను వచ్చేసి భర్తని పిల్లల్ని వదిలేసి ఉంటోందో ఆ వ్యక్తి గురించి టీవీలో చూసింది సడన్గా. ఏమని, సెంధిల్ కుమార్ ప్లస్ ఈ ఎవరైతే ఈ హైకోర్టు మహారాజు ఉన్నాడో వీళ్ళిద్దరూ ఒక బిడ్డని కిడ్నాప్ చేసి 2 కోట్ల రూపాయలు ఇస్తే కానీ తల్లిని వదలము అనేసి కిడ్నాప్ చేసినటువంటి తతంగం టీవీలో చూసి బెత్తరపోయింది. అమ్మని అమ్మ, ఇలాంటి వాడి కోసమా నేను వచ్చేసింది, ఇలాంటి వాడినా నేను ఇది చేసింది అనేసి పరిగెట్టుకుంటూ పారిపోయి వచ్చి తన బిడ్డ, తన పిల్లలు మళ్ళీ కావాలనేసి వచ్చింది. ఆ రంజిత్ కుమార్ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్తున్నారు. అతను ఐఏఎస్ ఆఫీసరు. సెక్యూరిటీని కనీసం లోపలికి కూడా రానివ్వద్దు, దాన్ని నా పిల్లల మీద దాని నీడ కూడా పడకూడదు అనేసి చాలా సీరియస్ అవడంతో తట్టుకోలేక ఆ బాధను వెంటనే ఇంటి ముందే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇది స్టోరీ. ఇది జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద వైరల్ ఇష్యూ అయింది. అయితే ఈ స్టోరీ అంతా చదివిన తర్వాత ఇదే పక్కా నిజం అనేది మనం చెప్పలేం. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో కొన్ని లక్షలు, ఆ మాటకు వస్తే ఒక ఈజీగా 1-2 కోట్ల కేసులు ఎన్నో మన స్వతంత్రం ముందు, స్వతంత్రం వచ్చింది అంటే గత 100 సంవత్సరాలుగా భారతదేశంలో నా ఐడియాలో ఒక 10 లక్షల కేసులు ఏమీ తేలకుండా, నిజం బయటపడకుండా మరుగున పడిపోయి ఉంటాయి. అందులోది ఇది కూడా ఒకటేమో నాకు అనిపించింది. ఎందుకంటే హైకోర్టు మహారాజు అనేటువంటి వ్యక్తి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చి, గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేటువంటి క్రిమినల్ రికార్డు ఉంది తప్ప అతనికి ఇట్లా కిడ్నాప్ల రికార్డు లేదు. అలాంటి వాడు సడన్గా కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నాడు. ఆమె ఇతనితో మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పరిగెట్టుకుని నిజంగా ఇక్కడికి వచ్చింది. నన్ను వెళ్ళి అది చేసావా లేదా అని క్వశ్చన్ చేయకుండా, అతనితో నిలబడకుండా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయి ఆ వ్యక్తి కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నాడు తప్ప మర్డర్ కేసు, రేప్ కేసు కాదు. కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నాడు. లేదా నువ్వు నిజంగా చేసావా, పోలీసులు ఇట్లా అంటున్నారు, నువ్వు దొరికిపోయావు, టీవీలో వస్తున్నావు, ఇవేమీ అడగకుండా నేరుగా వస్తుందా?
ఇతని దగ్గరికి. సరే ఇతను కూడా అలో చేయకుండా పురుగుల మంతా చచ్చిపోయిన తర్వాత సూసైడ్ నోట్ రాసింది. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే చాలా క్లియర్గా రాసుకొచ్చింది దాంట్లో. నాకు హైకోర్టు మహారాజు ఇంత క్రిమినల్ అని తెలియదు, నన్ను అతను ట్రాప్లో పడేశాడు, నేను అతనితో వెళ్ళిపోయాను, కానీ నా భర్త రంజిత్ కుమార్ చాలా మంచివాడు, నేను వెళ్ళిపోయినా నా పిల్లల్ని చాలా బాగా చూసుకున్నాడు అని రాసింది ఆ లెటర్లో. ఈ లెటర్ని నేరుగా తమిళనాడు చీఫ్ మినిస్టర్కి అడ్రస్ చేస్తూ ఆమె రాసింది. వాళ్ళ అమ్మాయి పేరెంట్స్కో, అత్తమామలకో, లేదా డైరెక్ట్ భర్తకో అడ్రస్ చేస్తూ కాదు, నేరుగా స్టేట్ చీఫ్ మినిస్టర్కి రాసింది లెటర్ని, సూసైడ్ లెటర్. పైగా మనిషి చచ్చిపోయే ముందు అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఆమెను ఎవరన్నా కావాలని పెట్టారా? నిజంగా ఈ రంజిత్ కుమారే కావాలని ఆమెను అట్లాంటి సిచ్యువేషన్లో ఇరికించాడా, మహారాజుని అక్కడ దిక్కించాడా అంటే రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల థియరీస్ నడుస్తున్నాయి తమిళనాడులో ప్రస్తుతానికి ఈ కేసు గురించి. ఇదే జరిగింది అదే జరిగిందని నేను అనట్ల. నిజంగా ఆమె కామవాంఛతో పిల్లల్ని భర్తని వదిలేసి వెళ్ళిపోయి అక్కడ బతికి యాజ్ ఇట్ ఈజ్కి ఇప్పుడు ఏది జరిగిందో అదే నిజమై ఉండొచ్చు. లేదా ఇంకొక థియరీ లేదా స్పెక్యులేషన్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేనటువంటి ఒక ఐఏఎస్ భర్త, ఇక్కడ మీరు ఒక పోలీస్లో, అది కూడా ఒక యూపీఎస్సీలో, అది కూడా ఒక టాప్ లెవెల్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ బ్రెయిన్స్ చాలా ఇదిగా పనిచేస్తే వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో వాళ్ళు కూడా వెనకుండి ఈ మహారాజుని ఇరికించి వాడిని బయటకు రాబట్టాలంటే నువ్వు ఇట్లా చేసి నా పరువు కాపాడితేనే, నేను మంచోడిని ప్రపంచానికి నువ్వు చచ్చి చెప్తేనే వాడిని కాపాడుతానని చెప్పుండొచ్చు. ఆవిడ మెంటాలిటీ ఎట్లా ఉందో, ఆ మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉందో మనకు తెలియదు. సో అన్ని అంశాలని మనం చూడాల్సి ఉంటుంది. కేవలం ఇక్కడ ఒక ఆడదాని యొక్క కామం వల్ల మాత్రమే తను ఇట్లా చేసిందా అంటే ఓకే, చేసి ఉండొచ్చు. చేయలేదు పాపం, ఆడవాళ్ళందరూ అమ్మాయికి ఎవరు చెప్పట్లేదు, డెఫినెట్లీ చేసి ఉండొచ్చు, ఆ ప్లేస్లో మగాడున్న చేసి ఉండొచ్చు. కానీ అన్ని రకాల యాంగిల్స్ని చూసేలాగా ఈ నిజం బయటికి రావాలంటే ఎట్లా రాదు, వచ్చే ఛాన్సే లేదు. 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి లేడీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా బాగా ముసలి వాళ్ళు అయి ఉంటారు. ఆవిడికి ప్రాణం ఇచ్చే సిబ్లింగ్ ఎవరన్నా ఉంటే, ఒక అక్కో, చెల్లో, తమ్ముడు, అన్నయ్యో, వాళ్ళు గనక ఆమె చావు మీద, సూసైడ్ మీద, ఇది సూసైడా కాదా అనే దాని మీద స్ట్రాంగ్ పోరాటం వాళ్ళ బావకి అగెనిస్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి రంజిత్ కుమార్కి, ఈ వ్యవస్థకి, అక్కడ ఉన్న లోకల్ డీజీపీలకి, వీళ్ళందరికీ వ్యవస్థకి అగెనిస్ట్గా గనక పోరాటం చేయగలిగితే అప్పుడు నిజంగా ఈవిడ తప్పు చేసిందా లేదా జరిగిందే నిజమా, నిజంగా తప్పు చేసింది జరిగిందా నిజమా, లేదా ఏదో వెనకాల రంజిత్ నడిపించాడా కదా అనేది తెలుస్తుంది. ఎవరు చేస్తారు అంత పోరాటం? సొంత చెల్లి కోసం చేస్తాం, ఎంతవరకు చేస్తాం? మనల్ని కూడా చంపేసే పరిస్థితుల్లోకి గనక నెట్టేస్తే ఆల్రెడీ చచ్చిపోయినటువంటి అక్కో లేదా చెల్లి కోసం చేయగలుగుతామా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. హైకోర్టు మహారాజు పరిస్థితి ఏంటో రేపు పొద్దున్న తెలియదు. నిజంగానే వాడు కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు, నేను కాదంట్లా. ఒక హై లెవెల్, హై ప్రొఫైల్ థింగ్ జరిగినప్పుడు మనం ఒక యాంగిల్లోనే చూడడం అనేది మనకు బాగా అలవాటు, కానీ చెప్పలేం ఏదైనా జరిగి ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. సో ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి, రకరకాల అంశాలు నేను కవర్ చేస్తున్నా, చూసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కొట్టండి. దానివల్ల ఏమైందంటే మనం కవర్ చేసే బ్రేకింగ్ న్యూస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కసారి షార్ట్స్ చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ షార్ట్స్ మాత్రం చూసి అప్పుడే వెళ్ళండి మన ఛానల్ నుంచి.